చేశారు. కాళేశ్వరంపై బీజేపీ పార్టీ స్టాండ్పై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ప్రాజెక్టుపై బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ చెప్పిందంతా తప్పే అన్నట్టుగా పరోక్షంగా ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే గులాబీ పార్టీ నాయకులు అవాక్కులు చవాక్కులు పేరుతున్నారంటూ మండిపడ్డారు. ఇక బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నానంటూ రాజాసింగ్ సీరియస్ అయ్యారు. ఇక్కడ రాజాసింగ్ను మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా రాజాసింగ్ ఉన్నప్పటికీ, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నప్పటికీ, రాజాసింగ్ కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలని పక్కాగా చెప్తాడు. మరి ఇప్పుడేం చెప్పిండు, గతంలో ఏం చెప్పాడు అనేది మీ అందరికీ తెలుసు. గతంలో కల్వకుంట్ల కవిత చెప్పిన మాట వాస్తవమే, మా నాయకులు బీఆర్ఎస్తో అంటగాగింది నిజమే అని చెప్పేసి నిజాన్ని నిర్భయంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పే ప్రయత్నం చేసిండు. ఆ రోజు రాజాసింగ్ని ఎవరు ఖండించలే. ఆ తర్వాత కిషన్ రెడ్డి మీద అనేక మార్లు మరి కిషన్ రెడ్డి వ్యవహార శైలి బాగలేదు, అధ్యక్షుడి పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి కిషన్ రెడ్డికి కూడా చురుకలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇక అది పక్కన పెడితే అనేక మార్లు మా నాయకులు మారాలి, మా నాయకుల తీరు మారాలి, అప్పుడే మేము అధికారంలోకి వస్తాం, అప్పుడే కాషాయం జెండా తెలంగాణ గడ్డ మీద రెపరెపలాడుతుంది, నిజమైన నిక్కార్సైన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని చెప్పాడు. ఇక వార్నింగ్ ఇచ్చిర్రు బండి సంజయ్కి, ఈయన పేరు రాజాసింగ్కి. ఏమని వార్నింగ్ ఇచ్చిర్రు, నువ్వు ఇట్లనే చేస్తే నేను పార్టీ నుండి సస్పెండ్ చేస్తాం, పార్టీ నుంచి పక్కన పెడతామని. రాజాసింగ్ ఎక్కడ భయపడలే. నన్ను సస్పెండ్ చేసినా, నన్ను పక్కన పెట్టినా, నా మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నా పక్కా ఆధారాలతో మీ జాతకాలని బయట పెడతా అని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. మరి నిజంగానే రాజాసింగ్ దగ్గర ఆధారాలు ఉన్నాయేమో, నిజంగానే రాజాసింగ్ దగ్గర ఏమైనా డేటా ఉన్నదేమో తెలియదు. కానీ రాజాసింగ్ని ఇంతవరకు ఒక్కరు కూడా టచ్ చేయలేదు. ఒక్కరు టచ్ చేస్తేనే రాజాసింగ్ని, ఎందుకంటే పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు రాజాసింగ్ దగ్గర. ఇక మళ్ళీ ఒకసారి ఈటెల రాజేందర్కు గురిపెట్టిండు. ఈటెల రాజేందర్కు సూటు పెట్టి రాజాసింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మనం చూసినాం గతంలో కిషన్ రెడ్డికి ఎట్లా సూటు పెట్టిండో, బీజేపీకి ఎట్లా సూటు పెట్టిండో చూసినాం. ఇప్పుడు మళ్ళీ ఈటెల వైపు గన్ను సూటు పెట్టి ఇక రాజాసింగ్ ఏం చెప్పాలో అదంతా కూడా తెలంగాణ ప్రజలకు చెప్తుండు. ఏమని చెప్తుండు, ఈటెల గారు మాట్లాడేది తప్పు, ఈటెల గారు మాట్లాడేది తప్పు అని చెప్తున్నాడు. మేమందరం కూడా పార్టీ స్టాండ్ మీద ఉన్నాం. పార్టీ మా స్టాండ్ ఏంది, కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది, కాళేశ్వరంలో దాచుకున్నారు, అవినీతి జరిగిందని మా షా చెప్పిండు, మా మోదీ చెప్పిండు. మేము కూడా అదే స్టాండ్ మీద ఉంటాం. మేము ఎట్లా బీఆర్ఎస్ దోచుకోలేదని ఎట్లా చెప్తాం, బీఆర్ఎస్ అవినీతి చేయలేదని మేము ఎట్లా చెప్తాం అని చెప్పేసి రాజాసింగ్ పార్టీ స్టాండ్లో ఉండాలి, పార్టీ లైన్లో నడవాలని చెప్పేసి ఇండైరెక్ట్గా ఈటెలకు సూటు పెట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈటెలకు ఒక్కరికే కాదు, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సూటు పెట్టి చెప్తున్నారు. మా బండి సంజయ్ చెప్పింది బరాబర్ నిజమే, మేము పార్టీ స్టాండ్లోనే ఉంటాం, పార్టీ లైన్లోనే నడుస్తామని చెప్పేసి బండి సంజయ్కి మరి రాజాసింగ్ ఏమిచ్చిండే, సపోర్ట్ ఇచ్చిండు. రామ లక్ష్మణ్ లెక్క బీజేపీ పార్టీలో బండి సంజయ్ రాజాసింగ్లు మరి ఉన్నట్టుగా కుండ బదులు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఈ రామ లక్ష్మణ్ని బీజేపీలో ఇట్లనే మాట్లాడనిస్తారా, లేక మరి వీళ్ళకి ఏమైనా పులి స్టాప్ పెడతారా అనేది భవిష్యత్తులో చూడాలి. రైట్.